నేను పెట్టానంటే మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు? ఆయన నైజం అర్థమైపోయింది కదా. రైట్ ముందు బెయిల్ ఇచ్చాము, సత్ప్రవర్తన ఉంటుందేమో. రైట్ రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్, ఫైనల్ గా భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పటికీ చాలా మందికి ఏదో ఒక లోపల ఒక తెలుస్తా ఉందండి, ఆయనకి ఏదో ప్రొటెక్ట్. నేను అన్నానా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని? నేను అనకముందు మీరే ఎందుకు చెప్పేస్తున్నారు? ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏదో ప్రొటెక్షన్ ఉంది, అందుకే ఆ కేసులో కోర్టుకి వెళ్ళకపోయినా ఎవడు అడిగిన వాడు లేడు, ఎవరో కాపాడుతున్నారు, ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు కూడా కామెంట్స్ కానీ అలాంటివి చూస్తుంటే కొంతమందికి ఉంది. మీరేం చెప్తారు దీని మీద? మేము ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్ గా చేసినటువంటి వ్యక్తులు తొందరలోనే జైలుకు పోబోతున్నారు. దానికి మాత్రం ఖచ్చితంగా ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాసుదేవ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇంకా ఎవరెవరు వస్తారో, కింద ఎంతమంది ఉన్నారో ఈ సాక్షులు చాలా పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ గాని వీళ్ళంతా దాంట్లో పూర్తి స్థాయిలో నివేదిక. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఏ కేసులోనైతే ఏ స్కామ్లోనైతే ఇరుక్కున్నాడో, ఒకవేళ ఆ స్కామ్ జరిగి ఉంది అని కనుక ఇప్పటికే వాళ్ళు ప్రూవ్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి 130 కోట్లు ఎంతో, అది చాలా చిన్నది. దాంతో పోల్చుకుంటే ఇది 1000 రెట్లు, సుమారుగా 1000 రెట్లు. ఇప్పటికి దొరికిందే 3000. మొత్తం 98,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అవి కాకుండా ఇంకా అమ్మకాలు అవి చాలా ఉన్నాయి కదా. సో ఇలాంటి కేసుని ఏ మాత్రం లీనియన్స్ ఇచ్చినా కూడా ఇది ఒక తప్పున పడతారు, మొత్తం అన్ని ప్రభుత్వాలు తప్పున పడతాయి. ఖచ్చితంగా ఏ విధంగా ఢిల్లీలో తెలంగాణలో జరిగిందో ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ఆ విధంగానే చర్యలు ఉండబోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. రేపు ప్రెస్ మీటు, ఎల్లుండి ప్రెస్ నోటు, మళ్ళీ ఆత్మకథలు, ఇది జరగబోయేది. అర్థమైంది కదనా? రేపు ప్రెస్ మీటు, మళ్ళీ ప్రెస్ నోటు, మళ్ళా ఆత్మకథలకి జగన్మోహన్ రెడ్డి గారి సమయం సరిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఇటువంటి పరిస్థితులను మా ప్రభుత్వం నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. అది XYZ ఎవరైనా సరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తమ ఖాతాల్లోకి వేసుకొని తమ ఆస్తుల్ని పెంచుకొని కోటలు కట్టుకుని ఉంటే ఎంత స్థాయి వ్యక్తి అయినా సరే, ఎంత స్థాయి అధికారి అయినా సరే జైలుకి పోవడం ఖాయం. ఇప్పటికే రుచి చూపించాం మా ఎన్డీఏ ప్రభుత్వం. రాబో రోజుల్లో ఈ పూర్తిగా ఈ దీంట్లో ఉన్నటువంటి అదే లెక్కర్ గానీ భూదందాలు, ఇంతకుముందు సజ్జల గారిని చూసాము, మొన్న మా రామచంద్ర గారిని చూసాం, ఇంకా చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది కూడా చట్ట పరిధిలో పంపిస్తున్నాం, కక్ష సాధింపు దూరంతో చేయట్లేదు. చట్ట పరిధిలో వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు పెట్టి, కోర్టు ముందు పెట్టి, పోలీసుల ముందు పెట్టి మేము దాని చట్ట ప్రకారం వాళ్ళు రాబో రోజుల్లో వాళ్ళ మీద మా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.